Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu Telangana TET ki sambandhinchi Telugu subject nunchi prakriti vikruti bits manaki exams lo ఏ విధంగా ఇస్తున్నారు, మనకి ఎగ్జామ్ లో ఎటువంటి బిట్స్ వస్తున్నాయి అనేది ఒకసారి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నానమ్మా. క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను, ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను, బిట్స్ వీడియోస్ చేస్తున్నాను. ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియోలో, తెలుగు మొత్తం ఒక వీడియోలో, ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి టోటల్ కంటెంట్ ఒక్కొక్క వీడియో రూపంలో నేను చేయడం జరిగింది. అండ్ టోటల్ కంటెంట్కి సంబంధించి 1000 బిట్స్ సైకాలజీ, 1000 బిట్స్ తెలుగు, 1000 బిట్స్ మ్యాథ్స్, 1000 బిట్స్, ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా చేశాను. అండ్ మెథడాలజీస్కి సంబంధించి కూడా ఎవ్రీ మెథడాలజీ 200 బిట్స్ రూపంలో కూడా చేశాను. అండ్ టాపిక్ వైజ్ చేస్తున్నాను, అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చక్కగా చూసేయండి. మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి, ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తా. సో మనమైతే బిట్స్ చూసేద్దామా మరి. సో ఫస్ట్ వన్ అండి, బొమ్మకి ప్రకృతి ఏంటి? ఫస్ట్ వన్ బ్రహ్మ, సెకండ్ వన్ బొమ్మ, థర్డ్ వన్ బొంగ, ఫోర్త్ వన్ బూంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. టైం అయితే 2 to 3 seconds మాత్రమే ఇస్తాను. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి, బ్రహ్మ అనే పదానికి వికృతి పదం బొమ్మ, బొమ్మ అనే పదానికి ప్రకృతి పదం బ్రహ్మ. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, మంచివారి హృదయంలో భగవంతుడు ఉంటాడు. హృదయం అనే పదానికి వికృతి ఏంటి? హృదయము అనే పదానికి వికృతి చెప్పమన్నారు. సో ఫస్ట్ వన్ యద, సెకండ్ వన్ ఎదిరి, థర్డ్ వన్ ఎదుగు, ఫోర్త్ వన్ ఎదురాడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యద, హృదయము ప్రకృతి పదం అయితే యద అనేది వికృతి పదం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, స్నేహం అను పదానికి వికృతి పదం ఏది? స్నేహము అనే పదానికి వికృతి పదం ఏది? ఫస్ట్ వన్ నేస్తము, సెకండ్ వన్ సాయము, థర్డ్ వన్ నెయ్యము, ఫోర్త్ వన్ నెయ్యి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి నెయ్యము. స్నేహము అనే ప్రకృతి పదానికి వికృతి పదం నెయ్యము, నెయ్యం అనే వికృతి పదానికి ప్రకృతి పదం స్నేహము. సో ఈ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. అలాగే తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలోనే మనం చూసుకుందాము. సో నెక్స్ట్ క్వశ్చన్, దమ్మము అనే పదానికి ప్రకృతి పదం ఏది? దమ్మము అనే పదానికి ప్రకృతి పదం ఏది? సో వికృతి పదాలు అడుగుతున్నారు, అలాగే ప్రకృతి ఇచ్చి వికృతి అడుగుతున్నారు, వికృతి ఇచ్చి ప్రకృతి కూడా అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ ధర్మము, సెకండ్ వన్ ధార్మికము, థర్డ్ వన్ దావరము, ఫోర్త్ వన్ దమ్ము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ధర్మము. ధర్మము అనే పదానికి వికృతి పదం దమ్మము. సో దమ్మం ధర్మం. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, కర్జము అనే పదానికి ప్రకృతి పదం ఏది? కర్జము అనే పదానికి ప్రకృతి పదం ఫస్ట్ వన్ కారణము, సెకండ్ వన్ కార్యము, థర్డ్ వన్ క్షామము, ఫోర్త్ వన్ కరణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ కార్యము, కర్జము. కార్యముకి కర్జము అను పదము ప్రకృతికి వికృతి అండి. అలాగే కావ్యము, కావ్యముకి కర్జము అని రాదు, కబ్బము అని వస్తుంది. కావ్యము కార్యము ఈ రెండు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కార్యంకి కర్జము, కావ్యంకి కబ్బము అని వస్తుందండి, కబ్బము. సో ఈ రెండు కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, స్తంభము అనే పదానికి వికృతి ఏంటి? స్తంభము అనే పదానికి వికృతి పదం అడిగారు. సో ఫస్ట్ వన్ కంబము, సెకండ్ వన్ కంబము, థర్డ్ వన్ కంభం, ఫోర్త్ వన్ తంభం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ స్తంభము అంటే కంబము అని వికృతి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కార్యము అనే పదానికి వికృతి పదం ఏది? ఫస్ట్ వన్ కర్జము, సెకండ్ వన్ కారణము, థర్డ్ వన్ కార్యక్రమము, ఫోర్త్ వన్ ఖాళీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇప్పుడే చెప్పాను కదా నేను. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కర్జము అండి. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్,
బృంగారము అన్న మాటకు వికృతి ఏంటి? బృంగారము అన్న మాటకు వికృతి ఏంటి? సో ఫస్ట్ వన్ భారము, సెకండ్ వన్ బంగారం, థర్డ్ వన్ బొంగరం, ఫోర్త్ వన్ బంగారం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బంగారము. బృంగారం అను మాటకు వికృతి పదం బంగారం. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, విజ్ఞానము వికృతి పదం ఏది? విజ్ఞానము అనే ప్రకృతి పదానికి వికృతి పదం అడిగారు. సో ఫస్ట్ వన్ జ్ఞానము, సెకండ్ వన్ జ్ఞప్తి, థర్డ్ వన్ విజ్ఞానము, ఫోర్త్ వన్ విఘ్నత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విజ్ఞానము, విన్నానము. విజ్ఞానముకి వికృతి పదం విన్నానము. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, పోతన భాగవత కావ్యం రచించాడు. గీత గీసిన పదానికి వికృతి ఏది? కావ్యము. నేను ఇందాక చెప్పానండి కావ్యంకి ఏమొస్తుందని. సో వాళ్ళు గీత అయితే మనకి ఇవ్వలేదు, సో మనమే గీసేద్దాము. సో ఫస్ట్ వన్ కజ్జము, సెకండ్ వన్ కావ్యము, థర్డ్ వన్ కబ్బము, ఫోర్త్ వన్ కబ్బు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కబ్బము. కావ్యము కబ్బము. నేను ఆల్రెడీ చెప్పాను మీకు కావ్యంకి ఏమొస్తుందని. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ అండి. విద్యార్థి సమాజానికి మేలు చేసి కీర్తి సంపాదించుకోవాలి. పై వాక్యంలో కీర్తి అనే పదానికి వికృతి పదం ఏది? ఫస్ట్ వన్ హారతి, సెకండ్ వన్ కృతి, థర్డ్ వన్ ఖ్యాతి, ఫోర్త్ వన్ కీర్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కీర్తి అనే పదానికి వికృతి కీర్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. చూసారా, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అయినా సరే మనకి ఒకే క్వశ్చన్లో 3-4 క్వశ్చన్స్కి ఇచ్చారు. సో వాటికి మనము ఆన్సర్స్ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. ఇలాంటివి మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎగ్జామ్లో అయితే మీరు చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ వన్ స్నేహము, రాత్రి, ఆకాశము. రైట్ సైడ్ మనం చూసుకుంటే రాత్రి, ఆకాశము, నెయ్యము. సో ఫస్ట్ వన్ ఆ, యా, ఆ, రా, ఈ, లా. సెకండ్ వన్ ఆ, లా, ఆ, యా, ఈ, రా. థర్డ్ వన్ ఆ, రా, ఆ, యా, ఈ, లా. ఫోర్త్ వన్ ఆ, రా, ఆ, లా, ఈ, యా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్నేహము అంటే నెయ్యము. స్నేహము అనే పదానికి వికృతి పదం నెయ్యము. నెక్స్ట్ రాత్రి అనే పదానికి వికృతి పదము రాత్రి. రాత్రి అనే పదానికి వికృతి పదము రాత్రి. ఆకాశము అనే పదానికి వికృతి పదము ఆకాశము. సో ఇవి మనకి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఖడ్గము అనే పదానికి వికృతి పదం రాయమన్నారండి. ఖడ్గము అనే పదానికి వికృతి పదము. సో ఫస్ట్ వన్ ఖడ్గము, సెకండ్ వన్ కత్తి, థర్డ్ వన్ ఖరము, ఫోర్త్ వన్ కరము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఖడ్గము అనే పదానికి వికృతి ఖడ్గము. ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, గుణము అనే పదానికి వికృతి పదం ఏది? గుణము అనే పదానికి వికృతి పదం ఏది? సో ఫస్ట్ వన్ గొణము, సెకండ్ వన్ పణము, థర్డ్ వన్ గోణము, ఫోర్త్ వన్ గోనే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి గుణము అనే ప్రకృతి పదానికి వికృతి పదము గుణము. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్, సత్తి అనే పదానికి ప్రకృతి పదము. సత్తి అనే పదానికి ప్రకృతి పదం అడిగారు. సో ఫస్ట్ వన్ స్తుతి, సెకండ్ వన్ సూక్తి, థర్డ్ వన్ సత్యము, ఫోర్త్ వన్ శక్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శక్తి అనే పదానికి వికృతి పదము సత్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్, తృప్తి అనే పదానికి వికృతి పదం ఏది? ఫస్ట్ వన్ తురీపము, సెకండ్ వన్ తురుతు, థర్డ్ వన్ తెప్పలు, ఫోర్త్ వన్ తప్త. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. తృప్తి అనే పదానికి వికృతి పదము తెప్పలు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్, సయ్య అనే పదానికి వికృతి పదం ఏది? ఫస్ట్ వన్ సజ్జ, సెకండ్ వన్ సెజ్జ, థర్డ్ వన్ సయ్య, ఫోర్త్ వన్ సయ్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సయ్య అనే పదానికి వికృతి పదము సెజ్జ. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్, నిచ్చలు పదానికి ప్రకృతి పదము ఏది? నిచ్చలు అనే పదానికి ప్రకృతి పదం అడిగారు. సో ఫస్ట్ వన్ నిత్యము, సెకండ్ వన్ నిచ్చనలు, థర్డ్ వన్ నిస్తులము, ఫోర్త్ వన్ నీచములు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నిత్యము అనే పదానికి వికృతి పదము నిచ్చలు. నిచ్చలు అనే పదానికి ప్రకృతి పదము నిత్యము. సో నెక్స్ట్ క్వశ్చన్, 19th క్వశ్చన్, స్నేహము అనే పదానికి
వికృతి పదము రాయండి. ఫస్ట్ వన్ నెయ్యము, సెకండ్ వన్ నేయము, థర్డ్ వన్ స్నేహము, ఫోర్త్ వన్ స్నేహితము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్నేహము అనే పదానికి వికృతి పదము నెయ్యము, నెయ్యము అనే వికృతి పదానికి స్నేహము అనేది ప్రకృతి పదము. సో ఇక్కడతో మనకి ప్రీవియస్ ప్రశ్నలు అయితే కంప్లీట్ అయ్యాయండి. సో టెట్ అండ్ డిఎస్సిలో ఇచ్చినటువంటి ప్రశ్నలు కంప్లీట్ చేశాను. ఇక్కడ నుంచి మనమైతే ప్రాక్టీస్ ప్రశ్నలను చూసుకుందాము. సో ఫస్ట్ వన్ నిత్యము చదవాలి, గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. నిత్యము అనే పదానికి వికృతి పదం చెప్పమన్నారండి. ఫస్ట్ వన్ నిత్యమ్మ, సెకండ్ వన్ నిత్యము, థర్డ్ వన్ నిత్యలు, ఫోర్త్ వన్ నిత్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నిత్యము అనే పదానికి వికృతి పదము నిత్యలు. సో నెక్స్ట్ వన్ సెకండ్ వన్ పుత్రుడు అనే పదానికి వికృతి రూపం ఏది? ఫస్ట్ వన్ కొడుకు, సెకండ్ వన్ సుతుడు, థర్డ్ వన్ పుత్రుడు, ఫోర్త్ వన్ బొట్టెడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ బొట్టెడు. పుత్రుడు అనే పదానికి వికృతి రూపం బొట్టెడు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, గొబా అనే పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించండి. గొబా అనే పదానికి ప్రకృతి పదం గుర్తించండి. ఫస్ట్ వన్ గోబా, సెకండ్ వన్ గుహ, థర్డ్ వన్ గృహము, ఫోర్త్ వన్ గొడవ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గుహ అనే పదానికి గొబా అనేది వికృతి పదము అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, కాచా అనే పదానికి వికృతి పదం గుర్తించండి. ఫస్ట్ వన్ రాచా, సెకండ్ వన్ ఖర్చు, థర్డ్ వన్ గాజు, ఫోర్త్ వన్ కుర్చీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. గాజు అనే పదానికి వికృతి పదము, కాచా అనే పదానికి వికృతి పదము గాజు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఉపాధ్యాయులు పాఠాన్ని చదివి చాలా విధములుగా చెబుతారు. ఉపాధ్యాయులు పాఠాన్ని చాలా విధాలుగా చెప్తారు. గీత గీసిన పదానికి వికృతి పదము, విధముకి వికృతి పదం గుర్తించమన్నారండి. ఫస్ట్ వన్ విధం, సెకండ్ వన్ విధానం, థర్డ్ వన్ విధానం, ఫోర్త్ వన్ విధము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి రైట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వితము అనే పదానికి విధము అనే పదానికి వికృతి పదము వితము. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, మేఘము అనే పదానికి వికృతి రూపం ఏది? మేఘము అనే పదానికి వికృతి రూపం అడిగారు. సో ఫస్ట్ వన్ మేఘము, సెకండ్ వన్ మొగులు, థర్డ్ వన్ మాఘము, ఫోర్త్ వన్ ఉరుము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. సో సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మేఘము అనే పదానికి వికృతి రూపం మొగులు. సో నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, సాధువులు శంఖమును ఊదుతారు. గీత గీసిన పదం వికృతి రూపం ఏది? శంఖమును ఊదుతారు. శంఖము అనే పదానికి వికృతి పదం అడిగారండి. ఫస్ట్ వన్ శంఖ, సెకండ్ వన్ శంఖ, థర్డ్ వన్ శంఖ, ఫోర్త్ వన్ శంకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శంఖము వికృతి పదం శంకు. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, ఈ గోడ చాలా అందంగా ఉన్నది. గీత గీసిన పదం ప్రకృతి రూపం ఏది? గోడ అనే పదానికి ప్రకృతి పదం అడిగారండి. ఫస్ట్ వన్ కట్టడము, సెకండ్ వన్ కుడ్యము, థర్డ్ వన్ కోడలి, ఫోర్త్ వన్ కోట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కుడ్యము అంటే గోడ. ప్రకృతి పదం కుడ్యము అనే పదానికి వికృతి గోడ. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, ఎప్పటికైనా ధర్మము జయిస్తుందని మహాత్ములు చెప్పారు. గీత గీసిన పదానికి వికృతి పదం ఏది? ధర్మము అనే పదానికి వికృతి పదం అడిగారండి. సో ఫస్ట్ వన్ దమ్మము, సెకండ్ వన్ దమము, థర్డ్ వన్ దమ్మము, ఫోర్త్ వన్ దరయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ధర్మము అనే పదానికి వికృతి పదము దమ్మము. సో నెక్స్ట్ వన్, టెన్త్ వన్, రథమునకు వికృతి. రథము అనే పదానికి వికృతి పదం అడిగారండి. ఫస్ట్ వన్ రాము, సెకండ్ వన్ అరదము, థర్డ్ వన్ రుద్దు, ఫోర్త్ వన్ రంతము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అరదము. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రథమునకు వికృతి అరదము. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, త్యంకటము అనే పదానికి వికృతి రూపం గుర్తించండి. త్యంకటము అనే పదానికి వికృతి రూపాన్ని గుర్తించమన్నాడు. సో ఫస్ట్ వన్ ముల్లు, సెకండ్ వన్ ఆటంకము, థర్డ్ వన్ కాటుక, ఫోర్త్ వన్ తక్కెడ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి.
త్యంకటము అనే పదానికి వికృతి తక్కెడ. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, రిక్క పదానికి ప్రకృతి పదం ఏది? రిక్క అనే పదానికి ప్రకృతి పదం అడిగారు. సో ఫస్ట్ వన్ రుక్క, సెకండ్ వన్ రెక్క, థర్డ్ వన్ వృక్ష, ఫోర్త్ వన్ రిక్షా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వృక్ష అనే పదానికి ప్రకృతి పదము వృక్ష అనే ప్రకృతి పదానికి వికృతి పదము రిక్క. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్, పిల్లి పాలు త్రాగింది. గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది? పిల్లికి ప్రకృతి పదం అడిగారండి. ఫస్ట్ వన్ బిడాలము, సెకండ్ వన్ పులి, థర్డ్ వన్ పెళ్ళి, ఫోర్త్ వన్ పిపీలికము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. బిడాలము అనే ప్రకృతి పదానికి వికృతి పిల్లి. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, ఆహారము పదానికి వికృతి పదం గుర్తించండి. ఫస్ట్ వన్ హారము, సెకండ్ వన్ ఆరము, థర్డ్ వన్ ఓగిరము, ఫోర్త్ వన్ బోనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆహారము అనే పదానికి వికృతి పదము ఓగిరము. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, వంశము పదానికి వికృతి పదం ఏది? ఫస్ట్ వన్ వంశము, సెకండ్ వన్ అంశము, థర్డ్ వన్ సముసము, ఫోర్త్ వన్ వంగడము, థర్డ్ వన్ నముసము, ఫోర్త్ వన్ వంగడము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. వంశము అనే పదానికి వికృతి వంగడము. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, సాక్షి పదానికి వికృతి రూపం ఏది? ఫస్ట్ వన్ సాకిసి, సెకండ్ వన్ సాకిరి, థర్డ్ వన్ సాక్ష్యము, ఫోర్త్ వన్ సకిసము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సాక్షి అనే పదానికి వికృతి రూపం సాకిరి. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, యత్నము అనే పదానికి వికృతిని గుర్తించండి. ఫస్ట్ వన్ యతనము, సెకండ్ వన్ యాతము, థర్డ్ వన్ జతనము, ఫోర్త్ వన్ ప్రయత్నము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. యత్నము అనే పదానికి వికృతి రూపం జతనము. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, విజ్ఞాన వీధుల్లో విహరించాలి. గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి. విజ్ఞాన అనే పదానికి వికృతి పదం అడిగారు. ఫస్ట్ వన్ విజానము, సెకండ్ వన్ విన్నానము, థర్డ్ వన్ వినము, ఫోర్త్ వన్ వెన్నాణము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, మనిషికి ఈర్ష్య ఉండకూడదు. గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి. ఫస్ట్ వన్ ఈర్ష, సెకండ్ వన్ ఈసు, థర్డ్ వన్ ఈరస, ఫోర్త్ వన్ అసూయ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ గ్రూప్ కూడా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్లో అన్ని PDFs కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో మనకి క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటాను. క్విజ్ పోల్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. సో అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో టెలిగ్రామ్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ఛానల్స్లో జాయిన్ అయ్యి మీరు వాటిని యూజ్ చేసుకోండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈర్ష్య అనే పదానికి వికృతి పదము ఈసు. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, కథా పదానికి గుర్తించండి. కథ అనే పదానికి వికృతి పదం గుర్తించమన్నారండి. ఫస్ట్ వన్ కథ, సెకండ్ వన్ కథ, థర్డ్ వన్ కవిత, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఏది కాదండి, కథ ఇక్కడ మనకి రెండు ఒకటే ఇచ్చారు. కథ అంటే కథ అని వస్తుంది. సో మనకి ఇక్కడ కథ అని లేదు కాబట్టి ఏది కాదు అన్న ఆన్సర్ మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్ అండి. ఇంటిని గౌరవించాలి. గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏది? ఫస్ట్ వన్ స్త్రీ, సెకండ్ వన్ మహిళ, థర్డ్ వన్ ఇల్లు, ఫోర్త్ వన్ వనిత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంటిని గౌరవించాలి. సో నా ఛానల్లో క్లాసెస్ కూడా చేస్తున్నానండి. సైకాలజీ క్లాసెస్ మస్ట్ అండ్ షుడ్గా చేస్తున్నాను. అలాగే ఇదే విధంగా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి నేను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్త్రీ అనే
ప్రకృతి పదానికి ఇంతి అని వికృతి పదం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, శాస్త్రము అనే పదానికి వికృతి పదం ఏది? శాస్త్రము అనే పదానికి వికృతి పదం. ఫస్ట్ వన్ శాస్త్రము, సెకండ్ వన్ శస్త్రము, థర్డ్ వన్ చొట్టము, ఫోర్త్ వన్ చట్టము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శాస్త్రము అనే పదానికి వికృతి పదము చట్టము. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్ అండి, ప్రవాళము పదానికి వికృతి రూపం గుర్తించండి. ప్రవాళము అనే పదానికి వికృతి రూపం గుర్తించమన్నారు. ఫస్ట్ వన్ పగడము, సెకండ్ వన్ పరవాళము, థర్డ్ వన్ పరివాళము, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పగడము అనే పదానికి వికృతి పదము ప్రవాళము. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, సంతోషం సగం బలం గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. సో ఫస్ట్ వన్ సంతసము, సెకండ్ వన్ సంబరము, థర్డ్ వన్ సంగరము, ఫోర్త్ వన్ సంత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సంతోషము అనే పదానికి వికృతి పదము సంతసము. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్, అబ్బురము అనే పదానికి ప్రకృతి రూపం గుర్తించండి. అబ్బురం అనే పదానికి ప్రకృతి రూపం గుర్తించండి. ఫస్ట్ వన్ ఆశ్చర్యము, సెకండ్ వన్ అభ్యాసము, థర్డ్ వన్ అద్భుతము, ఫోర్త్ వన్ ఆదరువు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అద్భుతము అనే పదానికి వికృతి పదము అబ్బురము. అద్భుతం అనే పదానికి వికృతి పదము అబ్బురము. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్, మృత్యువు పదానికి వికృతి పదం ఏది? మృత్యువు అనే పదానికి వికృతి పదము. సో ఫస్ట్ వన్ చావు, సెకండ్ వన్ మిత్తి, థర్డ్ వన్ మృదువు, ఫోర్త్ వన్ సెకండ్ మరియు థర్డ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మిత్తి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్, కుండల పదానికి వికృతి రూపం గుర్తించండి. ఫస్ట్ వన్ కుండ, సెకండ్ వన్ కడవ, థర్డ్ వన్ గుండ్రము, ఫోర్త్ వన్ కుండి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కుండల అనే పదానికి వికృతి రూపం గుండ్రము. గుండ్రము అనే పదానికి వికృతి రూపం ప్రకృతి పదం కుండల. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్, నీరు అనే పదానికి ప్రకృతి రూపం ఏది? ఫస్ట్ వన్ నీళ్లు, సెకండ్ వన్ నీరము, థర్డ్ వన్ జలము, ఫోర్త్ వన్ నీరులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నీరము అనే పదానికి నీరు అని వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్, పూల ప్రకృతి పదం ఏది? ఫస్ట్ వన్ పూరము, సెకండ్ వన్ పూలకము, థర్డ్ వన్ క్రోరము, ఫోర్త్ వన్ కయ్యాలి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రూరము అనే పదానికి వికృతి పదము కోళ. కోళ అనే పదానికి ప్రకృతి పదము క్రూరము. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్, పురము అనే పదానికి వికృతి పదం ఏది? ఫస్ట్ వన్ పావురము, సెకండ్ వన్ ప్రోలు, థర్డ్ వన్ పొరము, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పురము అనే పదానికి వికృతి పదము ప్రోలు. సో నెక్స్ట్ క్వశ్చన్ 31st క్వశ్చన్, చుక్క అనే పదానికి ప్రకృతిని గుర్తించండి. ఫస్ట్ వన్ నక్షత్రము, సెకండ్ వన్ తార, థర్డ్ వన్ సుఖము, ఫోర్త్ వన్ శుక్రుడు. చుక్క అనే పదానికి ప్రకృతి పదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి. శుక్రుడు అనే పదానికి వికృతి పదము చుక్క. చుక్క అనే పదానికి ప్రకృతి పదము శుక్రుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ 32nd, దైవము అనే పదానికి వికృతి రూపం ఏది? దైవము అనే పదానికి వికృతి రూపం అడిగారు. సో ఫస్ట్ వన్ దయామయ, సెకండ్ వన్ దేవము, థర్డ్ వన్ దయ్యము, ఫోర్త్ వన్ దైన్యము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దైవము అనే పదానికి వికృతి రూపం దయ్యము. సో నెక్స్ట్ క్వశ్చన్ 33rd క్వశ్చన్, వరువాత అనే పదానికి ప్రకృతి రూపం ఏది? వరువాత. వరువాత ఫస్ట్ వన్ ప్రకాశము, సెకండ్ వన్ ప్రభాతము, థర్డ్ వన్ ఉదయము, ఫోర్త్ వన్ వెన్నెల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రభాతము అనే పదానికి
వికృతి పదం వరువాత. సో నెక్స్ట్ క్వశ్చన్ 34th క్వశ్చన్, విశ్వాసము అనే పదానికి వికృతి పదం ఏది? ఫస్ట్ వన్ విశ్వాసము, సెకండ్ వన్ విశ్వసనీయత, థర్డ్ వన్ విశ్వాసము, ఫోర్త్ వన్ విసుమంత. విశ్వాసము అనే పదానికి వికృతి పదము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ విశ్వాసము అండి. మనకి విశ్వాసము అనే పదానికి వికృతి పదము విశ్వాసము. సో నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఫస్ట్ వన్ అనేకప, సెకండ్ వన్ అధ్యాయము, థర్డ్ వన్ దవీయము, ఫోర్త్ వన్ గృధ్రము. రైట్ సైడ్ అజ్జము, గ్రద్ద, ఈ ఏనుగు, ఈ దవ్వు. సో ఐచ్ఛికాలు మనం చూసుకుంటే ఫస్ట్ వన్ 1 2 ఈ 3 4 ఈ. సెకండ్ వన్ 1 ఈ 2 3 ఈ 4 థర్డ్ వన్ 1 ఈ 2 3 4 ఈ. ఫోర్త్ వన్ 1 ఈ 2 3 ఈ 4 సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి చూసుకుందాము. 1 ఈ అనేకప అంటే ఏనుగు. ఏనుగుకి మనకి వికృతి పదము అనేకప, లేదా అనేకపకి వికృతి పదము ఏనుగు అని వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ అంటే అధ్యాయము అంటే అజ్జము అని వికృతి పదం వస్తుందండి. నెక్స్ట్ ద్రవీయము అంటే దవ్వు అనే వికృతి పదం వస్తుంది. నెక్స్ట్ గృధ్రమ అంటే గ్రద్ద అని వికృతి పదం వస్తుందండి. సో ఇవి జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్ అండి, క్రింది జతపరిచిన ప్రకృతి వికృతులలో సరైనవి గుర్తించుము. ఫస్ట్ వన్ ఆశ్చర్యము, సెకండ్ వన్ శిఖ, థర్డ్ వన్ దేవి, ఫోర్త్ వన్ కంఠము. ఏ గొంతు, బి సిగ, సి అచ్చెరువు, డి దేవేరి. 1D 2C 3B 4A. సెకండ్ 1C 2D 3A 4B. థర్డ్ 1A 2B 3C 4D. ఫోర్త్ 1C 2B 3D 4A. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. 1C అంటే ఆశ్చర్యము అంటే అచ్చెరువు. సో నెక్స్ట్ క్వశ్చన్స్ 2 అంటే శిఖ అంటే సిగ. సో నెక్స్ట్ దేవి అంటే దేవేరి వికృతి పదం అండి. దేవికి వికృతి పదం దేవేరి. నెక్స్ట్ కంఠముకి వికృతి పదం గొంతు. ఆశ్చర్యము అంటే అచ్చెరువు, శిఖ అంటే సిగ, దేవి అంటే దేవేరి, కంఠము అంటే గొంతు. సో నెక్స్ట్ క్వశ్చన్ 37th క్వశ్చన్ అండి, ద్రౌపది శిఖలో పుష్పాలు తురుముకొని నర్తనశాలకు వెళ్ళింది. పై వాక్యంలో ప్రకృతులకు వరుస క్రమంలో వికృతులను గుర్తించండి. ద్రౌపది, శిఖ, పుష్పాలు ఈ మూడింటికి కూడా ద్రౌపది, శిఖ, పుష్పాలు, శాల ఇక్కడ మొత్తం 4 ఇచ్చారండి. ఈ 4ంటికి కూడా మనకి వరుస క్రమంలో వికృతులను గుర్తించమన్నారు. సో ఫస్ట్ వన్ ద్రౌపది, శాల, పువ్వులు, సిగ. సెకండ్ వన్ శాల, ద్రౌపది, పువ్వులు, సిగ. థర్డ్ వన్ పువ్వులు, ద్రౌపది, సిగ, శాల. ఫోర్త్ వన్ ద్రౌపది, సిగ, పువ్వులు, శాల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ద్రౌపదికి అంటే ద్రౌపది, అలాగే శిఖ అంటే సిగ, పుష్పాలు అంటే పువ్వులు, నెక్స్ట్ శాల అంటే శాల. సో ఇవి మనకి వికృతులు. ద్రౌపదికి వికృతి ద్రౌపది, శిఖకి వికృతి సిగ, పుష్పాలకి వికృతి పువ్వులు, శాలకు వికృతి శాల. సో నెక్స్ట్ క్వశ్చన్ 38th క్వశ్చన్, ఈ క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఫస్ట్ వన్ యంత్రము, సెకండ్ వన్ బృంగారము, థర్డ్ వన్ భోజనము, ఫోర్త్ వన్ స్థలము. ఏ తలము, బి బోనము, సి బంగారము, డి జంత్రము. 1A 2B 3C 4D. సెకండ్ వన్ 1B 2A 3C 4D. థర్డ్ వన్ 1D 2C 3B 4A. ఫోర్త్ వన్ 1C 2D 3B 4A. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎలానో ఒకసారి మనం చూసుకుందాము. 1D అంటే యంత్రము అంటే జంత్రము అని మనకి వికృతి వస్తుంది. అలాగే నెక్స్ట్ 2C అంటే బృంగారము అంటే బంగారము. నెక్స్ట్ భోజనము అంటే బోనము. నెక్స్ట్ స్థలము అంటే తలము. సో ఈ విధంగా అయితే వికృతి పదాలు ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్, స్త్రీ అనే
ప్రకృతికి సరైన వికృతి రూపం గుర్తించండి. ఫస్ట్ వన్ వెలది, సెకండ్ వన్ ఇంతి, థర్డ్ వన్ వనిత, ఫోర్త్ వన్ పడతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అమ్మా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. స్త్రీ అంటే ఇంతి అని వికృతి రూపం వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 40th క్వశ్చన్ అండి. రాయప్రోలు సుబ్బారావు ఆధునిక కవిత్వానికి యుగకర్త. పై వాక్యంలో దాగి ఉన్న వికృతికి సరైన ప్రకృతిని గుర్తించండి. ప్రకృతిని మన్నే గుర్తించమన్నాడు, వికృతిని కూడా ఈ క్వశ్చన్లో మన్నే గుర్తించమన్నాడు. సో ఇక్కడ మనము ప్రోలు తీసుకుందాము. ఫస్ట్ వన్ పూరి, సెకండ్ వన్ పొంత, థర్డ్ వన్ ఓగిరము, ఫోర్త్ వన్ తానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 40th క్వశ్చన్కి ఆన్సర్ పురి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రోలు అనే పదానికి వికృతి పదము పురి. నెక్స్ట్ వన్ 41st వన్ గనిలో వనిలో కార్ఖానాలలో పరిప్లవిస్తూ అన్నాడు శ్రీశ్రీ ఒక కవితలో. పై వాక్యంలోనున్న గని ఆశ వికృతికి ప్రకృతి గుర్తించండి. సో ఫస్ట్ వన్ ఖని, సెకండ్ వన్ అవని, థర్డ్ వన్ దిబ్బ, ఫోర్త్ వన్ పలక. సో గనికి మీరు ప్రకృతిని గుర్తించమన్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఖని. ఖని అనే పదానికి ప్రకృతి పదం గని. సో నెక్స్ట్ క్వశ్చన్ 42nd క్వశ్చన్. నేను యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని అన్నాడు శ్రీశ్రీ. పై వాక్యంలోనున్న ప్రకృతికి సరైన వికృతిని గుర్తించండి. ఫస్ట్ వన్ జన్నము, సెకండ్ వన్ జంత్రము, థర్డ్ వన్ జందము, ఫోర్త్ వన్ గీరతము. సో ఇక్కడ జందము ఇవన్నీ మనం చూస్తే యజ్ఞోపవీతము అనే దానికి మనకు గుర్తించమన్నారు అని అర్థమవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. జన్నము అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 43rd క్వశ్చన్. ప్రస్తుత ప్రభుత్వము నవరత్న పథకాలు అమలు చేస్తుంది. పై వాక్యంలోని ప్రకృతులకు సరైన వికృతులను గుర్తించండి. ఫస్ట్ వన్ రత్నము ప్రభుత, సెకండ్ వన్ ప్రభుత పర్వము, థర్డ్ వన్ ప్రభుత రతనము, ఫోర్త్ వన్ రత్నము జతనము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. రత్నము అనే పదాలకు సో మనం ఏమేమి గుర్తించాలి? ప్రభుత్వం గుర్తించాలి, రత్నము అనే ఈ రెండు పదాలకు మనము కరెక్ట్ ఆన్సర్ని గుర్తించాలి. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రభుత్వం అనే పదానికి వికృతి పదము ప్రభుత, రత్నము అనే పదానికి వికృతి పదము రతనము. సో నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్. కుర్కురము, కుక్కుటము సాధు ప్రాణులు, వీటి వికృతి రూపాలేవి? కుర్కురము, కుక్కుటము. సో ఫస్ట్ వన్ కుక్క మేక, సెకండ్ వన్ కుక్క గోవు, థర్డ్ వన్ కోడి కుక్క, ఫోర్త్ వన్ కుక్క కోడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కుక్క అనే పదానికి వికృతి పదము కుక్కురము, అలాగే కోడి అనే పదానికి వికృతి పదము కుక్కుటము. సో నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్. పీఠము పదమునకు వికృతి ఏది? ఫస్ట్ వన్ పేట, సెకండ్ వన్ పీట, థర్డ్ వన్ కోట, ఫోర్త్ వన్ కాట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. పీఠము అనే పదానికి వికృతి పదము పీట. సో నెక్స్ట్ క్వశ్చన్ 46th క్వశ్చన్. ఈ క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ఫస్ట్ వన్ శక్తి, సెకండ్ వన్ సత్యము, థర్డ్ వన్ గౌరవము, ఫోర్త్ వన్ గర్వము. రైట్ సైడ్ మనం చూసుకుంటే గారవము, సత్తి, గర్వము, సత్తు. సో ఫస్ట్ వన్ 1E, 2A, 3A, 4E. సెకండ్ వన్ 1A, 2E, 3E, 4A. థర్డ్ వన్ 1A, 2E, 3A, 4E. ఫోర్త్ వన్ 1A, 2A, 3E, 4E. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఒకసారి మనం చూసుకుందాము. శక్తి అనే పదానికి వికృతి పదము సత్తి. నెక్స్ట్ వన్ సత్యము అనే పదానికి వికృతి పదము సత్తు. నెక్స్ట్ వన్ గౌరవము అనే పదానికి వికృతి పదము గారవము. సో ఇక్కడ చూడండి, రెండు కన్ఫ్యూజ్ కాకండి, గారవము. నెక్స్ట్ గర్వము అనే పదానికి వికృతి పదము గరువము. సో ఈ విధంగా అయితే మనకి వికృతి పదాలు ఉన్నాయి. సో వికృతి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబ. అంబ అంటే వికృతి అమ్మ. అంబ అనే ప్రకృతి పదానికి అమ్మ అనే వికృతి పదం వస్తుంది. నెక్స్ట్ ఆకాశం అంటే ఆకసం.
ఆశ్చర్యం అంటే అచ్చెరువు, ఆహారం అంటే ఓగిరము, ఉత్తరీయం అంటే ఉత్తరికము. ఇవి ప్రకృతి వికృతులండి. అలాగే మృదువు అంటే మొదువు, మేఘం అంటే మొగులు, మౌక్తికము అంటే ముత్యము, ముత్యము, ముత్యము. సో ఈ విధంగా వస్తాయి. నెక్స్ట్ రథం అంటే అరథం, రాజు అంటే రాయలు. నెక్స్ట్ ఈర్ష్య అంటే ఈసు, గుణము అంటే గొణము, దృష్టి అంటే దిష్టి, పృథివి అంటే పొడమి, భాగ్యము అంటే భాగ్యము, మతి మది. నెక్స్ట్ అంకం అక్కు, అక్షరం అక్కరం, అంగారం ఎంగలము, అంగుళీయకం ఉంగరం, అపూర్వం అపురూపం, ఆజ్ఞ ఆన. నెక్స్ట్ గుణము గొణము, గృహము గీము, చంద్రుడు చందురుడు, జట జడ, గర్వం గరువము, గౌరవం గారవము. నెక్స్ట్ పక్షము పక్క, నిజము నిక్కము, బ్రహ్మ బొమ్మ బొమ్మ. ఏదైనా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సయ్య అంటే సెజ్జ, భృంగారం అంటే బంగారం, సుఖం సుఖం సుగం. నెక్స్ట్ కథ అంటే కథ అయినా అనొచ్చు, కథ అయినా అనొచ్చు. నెక్స్ట్ కవి అంటే కయి, కాలం అంటే కారు, కార్యం అంటే కర్జం, కుమారుడు కొమరుడు, త్యాగం త్యాగం. నెక్స్ట్ దిశ అంటే దశ, దీపము అంటే దివ్వె, దోషము అంటే దోషం, ధర్మము అంటే దమ్మం. నెక్స్ట్ పుణ్యము పుణ్యం, పుస్తకము పొత్తం, భక్తి బత్తి భగితి. ఏదైనా చెప్పొచ్చు. నెక్స్ట్ ఘటము కడవ, కార్యం కర్జం, కార్యము అంటే కర్జం అండి, కావ్యము అంటే కబ్బము. రెండు డిఫరెన్స్ చూసుకోండి, కార్యము కర్జము, కావ్యము కబ్బము. నెక్స్ట్ పుష్పాలు పువ్వులు, శాస్త్రం చట్టం, చిత్రం చిత్తరువు. నెక్స్ట్ ప్రాణం పానం, ప్రతిజ్ఞ ప్రతిన, భాష భాష, కీర్తి కీరితి, ద్వీపము దీవి దిబ్బ, దుఃఖము అంటే దూగలి. నెక్స్ట్ సంతోషం సంతసం, గర్భం కడుపు, అగ్ని అగ్గి, హృదయము ఎద ఎడద, సింహం సింగం, పక్షి పక్కి. నెక్స్ట్ పేటిక పెట్టె, ముహూర్తము మూర్తము, వంశము వంగడము, బ్రాహ్మణుడు బాపడు, ఉపరి ఉప్పరము. నెక్స్ట్ స్నేహము నెయ్యము, అటవి అడవి, పశువు పసరము, అద్భుతం అబ్బురం, పట్టణం పట్టం, సాక్షి సాకిరి. నెక్స్ట్ ప్రజ పజ, భూమి భువి, త్రిలింగ అంటే తెలుగు, తీరము దరి, రూపం రూపు, రోషం రోసం. నెక్స్ట్ మత్స్యము మత్స్యము, సంధ్య సందే, రాత్రి రాతిరి, నిశ నిశ, యత్నము జతనము, యముడు జముడు. నెక్స్ట్ స్త్రీ ఇంతి, భోజనము బోనం, శబ్దం సద్దు, మూర్ఖులు మొరకులు, న్యాయము నాయము, నిమిషం నిముసం. నెక్స్ట్ శ్రీ సిరి, స్వామి సామి, గృధ్రము గద్ద, ఫలము పండు, కృష్ణుడు కన్నడు కన్నయ్య. నెక్స్ట్ రాజ్ఞి
రాణి, వాటిక వాడ, విజ్ఞానం విజ్ఞానం, విద్య విద్యే విద్య. నెక్స్ట్ యాత్ర జాతర, లక్ష్మి లచ్చి, లేఖ లేఖ, రత్నం రతనం, రాశి రాశి. సో షీ కత్తిరిషా, ఇది నార్మల్ సా. ఓకేనా. నెక్స్ట్ పక్షం పక్క, పుణ్యం పుణ్యం, పుత్రుడు బొట్టెడు, పుష్పం పువ్వు, బంధువు బంధువు, భిక్ష బిచ్చం. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్యుడు అయ్యా, ఆసక్తి ఆసక్తి, ఉపాధ్యాయుడు వజ్జ, కష్టం కస్తి, కవిత కైత కయిత, కావ్యం కబ్బం. నెక్స్ట్ కులం కొలం, గుహ గొబ, ఛాయ ఛాయ, జ్యోతి జ్యోతి, నిద్ర నిదుర నిద్దుర, నిత్యము నిచ్చలు నిత్యము. నెక్స్ట్ రాటు రేడు, విధము వితము, వృధా విత, శక్తి సత్తి, సముద్రం సంద్రం, స్తంభం కంబము, హంస అంచ. నెక్స్ట్ పద్యము పద్యము, దృఢ దిటము, దక్షిణము దక్కినము, ప్రేమ పేర్మి ప్రేముడి, బిడాల పిల్లి, స్వతంత్రము సొంతము, విజ్ఞాపనం విన్నపము. నెక్స్ట్ ప్రాంతము పొంత, పురము ప్రోలు, వృద్ధుడు పెద్ద, సంజ్ఞ సైగ, శబ్దము సద్దు, పద్యము పద్యము. నెక్స్ట్ నీరము నీరు, మృగము మెకము, సత్యము సత్తు సత్యము, స్వం సొమ్ము, స్నానము తానము, క్రూరుడు కోళ. నెక్స్ట్ సూక్తి శుద్ధి, ముఖము మొగము మోము, ఆశ ఆశ, శంక జంకు, శృంగారం సింగారం, గర్భం కడుపు. నెక్స్ట్ సో ఇక్కడతో అయితే మనకి ప్రకృతి వికృతి అనేవి కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. మీకు కావాల్సిన వీడియోస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్స్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేస్తూ ఉండండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.